హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో నా హెయిర్ గ్రోత్కి నేను వాడే హెయిర్ ఆయిల్స్ని మీకు చూపిస్తున్నానండి. చాలామంది కామెంట్ చేస్తున్నారు నేను వాడే హెయిర్ ఆయిల్స్ ఏంటని, అందుకనే ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్ మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇవే ఫ్రెండ్స్ నేను వాడే హెయిర్ ఆయిల్స్. ఇది ఆముదం కొబ్బరి నూనె రెండూ కలిపి తలకు అప్లై చేస్తూ ఉంటాను. ఇది ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో కూడా పెట్టాను. అలాగే క్యాస్టర్ ఆయిల్ని ఇంకా హోమ్ రెమెడీస్లో కూడా కలిపి వాడుతూ ఉంటాను. ఆముదం వాడడం వలన జుట్టు ఎక్కువ చిక్కులు పడకుండా ఉంటుందండి. అందుకే ఎక్కువగా ఆముదం కూడా వాడుతూ ఉంటాను. ఇది నువ్వుల నూనె నెలకు ఒకసారి లేదా 2 సార్లు అప్లై చేస్తూ ఉంటాను. నువ్వుల నూనెని ఎక్కువ డీప్ ఆయిలింగ్ చేసేటప్పుడు మాత్రం నువ్వుల నూనె వాడుతూ ఉంటానండి. కొబ్బరి నూనెతో పోలిస్తే నువ్వుల నూనె కొంచెం రేట్ ఎక్కువ కాబట్టి కొబ్బరి నూనె రెగ్యులర్గా వాడుతూ ఉంటాను. నువ్వుల నూనె మాత్రం అప్పుడప్పుడు డీప్ ఆయిలింగ్కి వాడతాను. అదేవిధంగా కొన్ని హోమ్ రెమెడీస్కి కూడా వాడుతూ ఉంటాను. ఇంతకు మించి ఎక్స్పెన్సివ్ ఆయిల్స్ ఏమీ నేను వాడనండి. ఎందుకంటే నా ఒపీనియన్ ప్రకారం నేను చెప్పేది ఏంటంటే, మనం ఆయిల్స్కి ఎక్కువ రేట్ పెట్టే బదులు ఆ రేట్తో మనం మంచి హెల్తీ ఫుడ్ తీసుకుంటే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. ఇది కొబ్బరి నూనె అండి. ఇది మా చెట్లు కొబ్బరికాయలతో మిల్లో పట్టించిన కొబ్బరి నూనె. దీన్నే హెయిర్కి వాడుతూ ఉంటాను. అదేవిధంగా గుంటకలగరాకు, కరివేపాకు, మందార పూలు, కలబంద ఇలా హెర్బల్ ఆయిల్స్ వేటిని ప్రిపేర్ చేసినా కూడా వాటిని ప్రిపేర్ చేయడానికి బేస్ ఆయిల్గా కొబ్బరి నూనె తీసుకుంటానండి. గుంటకలగరాకు హెయిర్ ఆయిల్ ఇది. గుంటకలగరాకు, కరివేపాకు రెండూ కలిపి చేసిన హెయిర్ ఆయిల్ మన ఛానల్లో ఆల్రెడీ వీడియో కూడా ఉంది. మీరు కావాలంటే ఒకసారి చెక్ చేయండి. వీటితో పాటుగా రకరకాల హోమ్ రెమెడీస్ని కూడా వాడుతూ ఉంటానండి. హోమ్ రెమెడీస్ వలన జుట్టు సాఫ్ట్గా షైనీగా ఉంటుంది. అదేవిధంగా జుట్టుని కూడా హెల్తీగా ఉంచడానికి హోమ్ రెమెడీస్ అండ్ హెయిర్ ఆయిల్స్ కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. కాకపోతే హెయిర్ ఫాల్ తగ్గడానికి, కొత్త హెయిర్ రావడానికి మాత్రం ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మనం తీసుకునే ఆహారం మరొక ఎత్తు అండి. రక్తహీనత, విటమిన్స్ లోపం వలన, స్ట్రెస్ ఎక్కువ అవ్వటం వలన, జంక్ ఫుడ్ ఎక్కువ తినడం వలన కూడా హెయిర్ ఫాల్ హెవీగా అవుతుందండి. హెయిర్ ఫాల్ తగ్గడానికి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనేది కూడా నేను వీడియోస్ చేస్తానండి. మీకు వీడియోస్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.